ఇప్పుడు దేవీ నవరాత్రులు చెయ్యాలి అంటే ఇళ్లలో ఇప్పుడు మీరు చెప్పారుగా గురుగారు ఇంట్లో చేసుకోవాలి. ఏ పద్ధతిలో చేసుకోవచ్చు? ఇప్పుడు కొంతమంది కేవలం పసుపుతో గౌరీదేవిని చేసి ఆవిడలో అమ్మవారిని ఆవాహన చేసి చేస్తారు. అలా చేసుకోవచ్చా? లేదా విగ్రహారాధన అనేది ఓ చిన్న విగ్రహాన్ని పెట్టుకొని చేసుకోవచ్చా? ఒకవేళ విగ్రహాలు పెట్టడం అనే సాంప్రదాయం ఉంటే వాళ్ళకి ఎన్ని అంగుళాలు అంటే ఎంత సైజులో బరువు పెట్టుకోవాలి? నిజంగా చెప్పాలంటేనమ్మా, ఇంట్లో చేసుకునేటువంటి పూజకి పటమైనా సరిపోతుంది. పటంలో కూడా దేవుడు ఉన్నట్టే కదా. మనం వెళ్తూ దేవుడు పటానికి దండం పెడుతుంటే దేవుడు అక్కడ ఉన్నాడనే నమ్మకమే కదా. నమ్మకంతోనే కదా. ఇక్కడ శక్తి అనుసారం మంత్రం, తంత్రం, యంత్రం, ఈ మూడు. వీటిలో మనకి అవకాశం ఉండేది ఏంటి? ముఖ్యంగా భక్తి చాలా ప్రధానం. కలౌత్ కేవల భక్తి బ్రహ్మ సాయుధ్యకారిణి. కలియుగంలో కేవలం భక్తి మాత్రమే బ్రహ్మ సాయుధ్యాన్ని ఇస్తుందని చెప్తుంది. అలాంటి భక్తి లేకుండా ఎంత విగ్రహాలు పెట్టినా, ఎన్ని కుంకుమార్చనలు చేసినా ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. దీంట్లో ఇంకోటి కూడా చెప్తాను. వరలక్ష్మి వ్రతం కావచ్చు, వినాయక వ్రతం కావచ్చు, సత్యనారాయణ స్వామివారి వ్రతం కావచ్చు, ఏ వ్రతమైనా సరే దాంట్లో చెబుతున్నటువంటి నీతి ఎవరికి అక్కర్లా. అవునా? మనం వ్రతం చేసాం అంతే. వ్రతం చేసామంటే 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసాం, మొత్తం డెకరేషన్ చేసాం, అమ్మవారిని వచ్చాం, సెల్ఫీలు దిగాం, 4 రీల్స్ తీసుకున్నాం, వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి ఆహా ఓహో అన్నారు, మంచి రంగురంగుల చీరలు కట్టుకున్నారు, వచ్చారు, వెళ్ళిపోయారు. ఇదే వరలక్ష్మి వ్రతంలో. వరలక్ష్మి వ్రతం చేస్తున్నామంటే ఏంటి? చారుమతిలాగా నువ్వు జీవించు అని చెప్తోంది. వినాయక చవితి ఏంటి? తల్లిదండ్రులని నువ్వు పూజిస్తే చాలు, నీకు అన్నీ వచ్చినట్టే అని చెబుతోంది. అవునా? అలాగే దసరాల్లో కూడా ఇన్ని రకాల శక్తులు నీలో ఉండటానికి కావలసినటువంటి శక్తినిచ్చేటువంటి దేవతను పూజ చేస్తున్నావు. ఇవన్నీ కూడా నీలో నిముడీకృతం చేసుకో. నువ్వు అన్నపూర్ణ అన్నదానం చెయ్యి. ఎవరికైనా నలుగురికి అన్నం పెట్టు. లక్ష్మి దాచిపెట్టుకొని కాదు, నలుగురికి మంచిగా పంచిపెట్టు. జ్ఞానం పంచితే పెరుగుతూనే ఉంటుంది. పాప నివారణ. కాళీ అంటేనే సకల పాప నివారణ కలుగజేసేటువంటి శక్తి. మనలో ఉండేటువంటి కామక్రోధలోభ మోహమదమత్సర్య అనేటువంటి 6 శత్రువులను కూడా సమూలంగా వినాశనం చేసేటువంటి శక్తి. అంటే ఇవన్నీ కూడా నేను అంతకుముందు కూడా చెప్పున్నా మీతో. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని. మన దేహమే దేవాలయం, జీవుడే సనాతనం నుంచి వస్తున్నటువంటి దేవుడు అన్నప్పుడు మనం ఆ దేవతా స్వరూపంలోకి దేవతా శక్తుల్ని మనలో నింపుకొని మనమే దేవతకి పూజ చేస్తే దేవత సంతృప్తి పడుతుంది. కానీ మనమేమీ లేకుండా మనం చేసేటువంటి పాపకృత్యాలని నిత్యం చేసుకుంటూ పూజ చేసినంతసేపు మాత్రమే పవిత్రంగా ఉండేసి మిగిలిన తర్వాత అంతా నా పనులు నేను చేసుకుంటా, నా పాపను నేను చేసుకుంటా అంటే ఏ దేవత అనుగ్రహిస్తుంది చెప్పండి? అవునా? ఆ పూజకి పరమార్థం అదే కదా, దాన్ని మనం అనుసరించడం, ఆచరించడం. మరి బాలా త్రిపుర సుందరి చిన్న పిల్లల తత్వం కలిగి ఉండమని చెబుతుంది బాల. ఏది? ఎవరికి చెడు చేయాలన్న ఆలోచన లేకుండా ఉండమని. అవునా? కల్మషం లేకుండా. ఇవన్నీ లేకుండా అన్ని కల్మషాలు మనలో నింపుకొని మనం పూజ చేస్తాం. మనకు అన్నీ వచ్చేయాలి, ఇచ్చేయాలి. ఎట్లా ఇస్తున్నాము? దేవతా శక్తి అంటే దేవతల, ఇక్కడ దేవత శక్తి ఇవన్నీ తీసి పక్కనైతే దేవత లక్షణం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ బుద్ధి ఏమిటి అంటే ఎదురు వాళ్ళకి మంచి చేయి. ఇదే దేవత. ఎవరికి మనకి సహాయం చేస్తే వాళ్ళే దేవుడు కదా. దైవం మనుష్య రూపేణ. అవునా? సహాయం చేసిన వాడే దేవుడు. మరి అలాంటిది మనం ఎదురు వాళ్ళకి సహాయం చేయం, మనం మాత్రం పక్క వాళ్ళకి మొత్తం తోడేసుకుని మనమే దాచిపెట్టుకోవాలంటే దేవత అక్కడ కూడా హర్షించరు, ఏ దేవతలు కూడా మనకు అనుగ్రహించరు. కాబట్టి ఇంట్లో చేసుకునేటువంటి వాళ్ళు చేసుకోగలిగిన మంత్రశుద్ధి, వాక్శుద్ధి, మనోశుద్ధి, దేహశుద్ధి, గృహశుద్ధి, స్థలశుద్ధి ఇవన్నీ తప్పనిసరిగా అవసరమే దేవతలకి. ఇవి లేకపోతే దేవతలు ఉండరు తప్పనిసరిగా. వీటిల్లో అన్నిటికంటే మనోశుద్ధి చాలా. అది లేకుండా ఎన్ని చేసినా వృధానే. కాబట్టి మనోశుద్ధి ఉండాలి. మనోశుద్ధితో మీరు పటం పెట్టుకొని చేసుకోండి, లేదా బ్రాహ్మణి పిలిచి చక్కగా కలశం ఆవాహన చేయండి. నవగ్రహ మండపారాధన, పంచపాలకుల ఆవాహన, అష్టదిక్పాలకుల ఆవాహన, అమ్మవారి నవదుర్గల ఆవాహన చేసుకొని చక్కగా పూజ చేసుకోండి. చాలామంది ఇప్పుడు మనకి ఎంతసేపటికి ఏంటంటే బాలా త్రిపుర సుందరి, లక్ష్మీదేవి, రాజరాజేశ్వరి, అన్నపూర్ణాదేవి, కాళికా, మహిషాసురమర్దని, సరస్వతి, భువనేశ్వరి ఇలాంటి రూపాలు చెప్తేనే మన మైండ్లోకి ఎక్కుతుంది. కానీ అసలు నవరాత్రిలో ప్రథమం శైలపుత్రీచి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఖండేది, కూష్పాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, సశ్యేకాత్యాయనేతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరీ చ అష్టకం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తి. ఇవి దుర్గలు, నవదుర్గలు అంటే వీళ్ళు. నవరాత్రులు చేయవలసినటువంటి పూజ ఎవరికంటే వీళ్ళకి. మనకి శ్రీశైలంలో విధి విధానంగా ఈ దేవతల్ని పూజ చేస్తారు.
అక్కడ భ్రమరామ అమ్మవారికి ఈ దేవత మంత్రాలను తీసుకొని ఆ రోజుకి ఆ శ్రీచక్రంలో ఆవాహన చేసుకొని ఆ దేవత అష్టోత్తరాలు సహస్రనామార్చనలు మంత్రాలతోనే హోమాలు అష్టోత్తరాలు సహస్రనామార్చనలు చేస్తారు. అది విధానం. ఇవి మనం చూడటానికి కూడా కొంచెం భయంకరంగా ఉంటాయి. కాళరాత్రి ఇట్లాంటివి వీళ్ళేమిస్తారు మనకి వరాన్ని అనుకునే పరిస్థితిలో ఉంటాం మనం. చూడండి, మహాగౌరీ అష్టకం, గౌరీదేవి నాకు వస్తుందిలే, గౌరీ కాదు నాకు లక్ష్మి కావాలి అంటే ఇవి అలవాటు పడిపోయి ఉంటారు బాగా. అయినటువంటి సుఖాలకు సంబంధించినటువంటి దేవతలను మాత్రమే మనం నవరాత్రుల్లో పూజ చేస్తున్నాం. కానీ ఎవరైతే మన దేహానికి మన భౌతిక ప్రపంచానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చేటువంటి వాళ్ళు మర్చిపోతున్నాం. ఈ నవదుర్గలు మర్చిపోయాం. ఇవి మాత్రమే కేవలం పూజ చేస్తున్నాం. సరే, అవి వదిలేశారు, ఎట్లాగూ పిలిచిన అమ్మే కదా, అమ్మే కాబట్టి ఇలా అయినా చేసుకోండి. కానీ దీంట్లో కూడా పవిత్రమైనటువంటి భావన ఉండాలి. అలాగే బ్రాహ్మణి పిలుచుకొని చక్కగా కలిసి ఆవాహన చేసుకొని చేసుకోవచ్చు. అది కూడా శక్తి లేదు, పటం పెట్టుకొని చేసుకోవచ్చు. లేదు చక్కగా మీరు అన్నట్టుగా హరిద్ర గౌరీ చేసుకొని ఆ గౌరీ అమ్మవారిని ఆవాహనం చేసుకొని, కొంతమంది అఖండం పెట్టుకుంటూ ఉంటారు. అఖండం పెట్టడం పాపం అని చెప్పి కొన్ని వీడియోలు కూడా మొన్న మధ్య వింటున్నా. పెట్టడం పాపం కాదు. అఖండము అంటే ఎప్పటికీ దివ్యంగా ఉండేటువంటి దాన్ని అఖండం అంటాం కదా. ఈ 9 రోజులు ఉండే విధంగా అఖండంగా పెట్టుకొని చక్కగా దీపారాధన పెట్టుకొని చేసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో కూడా మనకు ముఖ్యంగా 3 దేవీ నవరాత్రులే వస్తాయి. 3 శ్రీమద్ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు, దసరా, రాజశ్చవర నవరాత్రులు, తర్వాత వారాహి నవరాత్రులు, మనకి మరలా వసంత నవరాత్రులు, లలిత అమ్మవారికి 4 అమ్మవార్లవే నవరాత్రులు ఉన్నాయి మనకి మొత్తం. ఈ గణపతి నవరాత్రులు అనేది తర్వాత సృష్టించినటువంటి ఒక కార్యక్రమం. కాబట్టి ఈ 4 కూడాను అంటే 4 ఋతువుల్లో అమ్మవారి దయ తప్పనిసరిగా నీకు కావాలి. ఈ రకంగా అమ్మవారిని శ్రద్ధగా పూజించడం ద్వారా, అమ్మవారికి పెట్టేటువంటి నివేదనల ద్వారా కూడా మన జీర్ణ ప్రక్రియ కావచ్చు, మన దేహానికి కావలసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలు తినేటువంటి పరిస్థితి కూడా కలుగజేస్తుంది. అది